Hi guys. So as part of our DSA preparation, ఇది మన first recording. So we'll start with basics. Okay. Daily 3 questions ఉంటాయి. So this is my very first recording and this is the first question that I'm going to solve. చూద్దాము ఎలా ఉంటుందో ఇది. So find the value of variable after performing the operations. So క్వశ్చన్ ఇక్కడ నోట్ డౌన్ చేశాను అనుకుంటా. Yeah, I copied the question already. So 2011 is the problem number and find the value of variable after performing the operations is the question. So I think there is a programming language with only 4 operations and one variable x. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నంత అందులో ఓన్లీ 4 ఆపరేషన్స్ ఉన్నాయి అండ్ ఒక్క వేరియబుల్ ఉంది ఎక్స్. సో ఆ 4 ఆపరేషన్స్ ఏంటి అంటే ప్లస్ ప్లస్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్స్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఎక్స్ బై 1. సో ఈ రెండు ఆపరేషన్స్ వస్తే కనుక ఎక్స్ వాల్యూ 1కి ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఎగ్జిస్టింగ్ వాల్యూ +1 అవుతుంది. అదే ఈ రెండు ఆపరేషన్స్ కనుక వస్తే డిక్రిమెంట్స్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ బై 1. ఈ రెండు ఆపరేషన్స్ వస్తే ఎగ్జిస్టింగ్ వాల్యూ -1 అవుతుంది. సో ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ 0. సో దీన్ని జనరల్గా సూడో కోడ్, ఇఫ్ ఐ రైట్ ద సూడో కోడ్ హియర్, ఇనిషియల్గా ఎక్స్ వచ్చేసి 0 అండ్ ఐ విల్ బి గెట్టింగ్, మనకి ఇక్కడ ఒక వేరియబుల్ వస్తుంది ఇన్పుట్ ఆపరేషన్స్ అన్న ఇన్పుట్. సో దీంట్లో ఇలాగా వీళ్ళు ఇన్పుట్స్ పాస్ చేస్తారు. These will be string of operations, like ఇవన్నీ ఒక స్ట్రింగ్ ఏరే అనుకుందాము. సో ఈ స్ట్రింగ్ ఏరేలో ఇలా వస్తుంది. సింపుల్ ఏంటంటే మనం దీన్ని ఈ ఏరేని ఇటరేట్ చేసుకొని ఒక్కొక్క ఆపరేషన్ బేస్ మీద ఈ వాల్యూని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఏమన్నారు, ఫస్ట్ థింగ్ ఈ ఏరే ఇటరేట్ చేస్తాం మనం ఫర్ ఈచ్ వేర్ ఏ ఇన్ ఈ ఆపరేషన్స్ అన్న ఏరే, ఆపరేషన్స్ అనుకుందాం ప్రెసెంట్ అయితే ఏరే. సో దీంట్లో వెళ్తే ఇప్పుడు ఒకవేళ ఈ ఆపరేషన్ ఈ ఏ అన్నది ఆపరేషన్, సో ఇది గనక ఆపరేషన్స్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఎక్స్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ప్లస్, ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా ఏమవ్వాలి, మనం ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ని ఎక్స్ ప్లస్ 1కి ఈక్వల్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అన్నా ఒకటే. లేకుంటే ఏమవ్వాలి, ఎల్స్ ఇంకా మిగతావి రిమైనింగ్ 2 ఆపరేషన్స్ ఎలాగో ఎల్స్లోకి వస్తున్నాయి కాబట్టి ఎక్స్ వాల్యూని డిక్రిమెంట్ చేయాలి, ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1. సో లాస్ట్లో మన ఎక్స్ని రిటర్న్ చేయాలి. సో ఐ థింక్ దిస్ ఈస్ ద సొల్యూషన్ సూడో కోడ్ నేను అనుకుంటుంది, బట్ ఒకసారి సాల్వ్ చేసుకొని చూద్దాం ఇక్కడ. సో నేను యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి C#. మీరు ఈ సూడో కోడ్ బేస్ మీద మీకు నచ్చిన లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. ఓకే, సో int x equal to 0 for each వేర్ అంటే స్ట్రింగ్ అనుకోవచ్చు మీరు జనరల్గా బేసిక్గా పెట్టడానికి. ఆపరేషన్స్ ఇఫ్ ఆఫ్ ఆపరేషన్ కరెంట్ ఆపరేషన్ డబుల్ ఈక్వల్ టు ఏముంది, ఫస్ట్ ఇది ప్లస్ ప్లస్ ఎక్స్ ఆర్ ఆపరేషన్ డబుల్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ప్లస్. ఇది క్యాప్స్లో ఉంది కాబట్టి మనం క్యాప్స్లోనే పెట్టేద్దాం. ఈ రెండిట్లో ఏదైనా కూడా ఏమవ్వాలి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అవ్వాలి. దీన్నే సింపుల్ వర్డ్లో మనం ఎలా రాస్తాం, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. నార్మల్గా ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా కూడా అదే అవుతుంది. ఎల్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. లాస్ట్లో ఏం చేయాలి, ఫర్ ఈచ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది, ఇక్కడ నుంచి రిటర్న్ ఎక్స్. సో ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్, చూద్దాము రిజల్ట్ ఏమొస్తుందో. గ్రేట్, సాల్వ్, సబ్మిట్. చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ డిఎస్ఏ ప్రిపరేషన్ అండ్ విత్ బేసిక్స్తో వెళ్తున్నాం మళ్ళీ. ఐ సీ ఇట్స్ యాక్సెప్టెడ్. ఓకే, so this is our first question.
I will move on to the second question. Second question ఇది అనుకుంటున్నా, defanging an IP address అంట. It was a very new word for me. సో defanged IP address ని దేన్ని అంటారంటే, మన ఐపీ అడ్రస్లో డాట్స్ని గనక ఈ ఈ పారామీటర్స్తో ఈ క్యారెక్టర్స్తో రీప్లేస్ చేస్తే వచ్చే ఐపీ అడ్రస్ని డిఫాంగ్డ్ ఐపీ అడ్రస్ అంటున్నారు. సో దిస్ ఇస్ ద ఇన్పుట్ ఐపీ అడ్రస్ అండ్ దిస్ ఇస్ ద ఎక్స్పెక్టెడ్ ఐపీ అడ్రస్. సో ఎలా చేద్దామంటే, ఓన్లీ ఐ విల్ కాపీ దిస్ టు కంట్రోల్ సి హియర్. ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. కంట్రోల్ వి. సో ఇది కూడా అగైన్ నా ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ఇటరేట్ చేస్తా. ప్రెసెంట్ అయితే నేను ఆప్టిమైజ్డ్ అప్రోచ్ కాదా చూడట్లేదు. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఆప్టిమైజ్డ్ అప్రోచ్ ఏంటిది అన్నది చూద్దాము. బట్ ప్రెసెంట్ అయితే ఇంటెంట్ వచ్చేసి సాల్వ్ చేయడం. ఓకే, సో ఇప్పుడు 1.1.1.1 ఇలా ఉంది కదా. సో ప్రతి క్యారెక్టర్ని ఇటరేట్ చేసుకొని ఒకవేళ ఆ క్యారెక్టర్ గనక డాట్కి ఈక్వల్ అయితే మనం ఏం చేయాలి, రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి, డాట్ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ డాట్ విత్ ఈ మొత్తం స్ట్రింగ్తో రీప్లేస్ చేయాలి. సో నార్మల్గా అయితే ఇటరేట్ చేసుకొని మనం చేసేయచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్, చిన్నది కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చేసేస్తాను క్వశ్చన్. సో మనకి ఒక ఆన్సర్ వేరియబుల్ కావాలి. ఫస్ట్ స్ట్రింగ్, లెట్ మీ చేంజ్ ద కోడ్ C#. నెక్స్ట్ టైం చూస్తాను ఏదైనా డిఫాల్ట్ C# సెట్ చేయడానికి ఉంటుందా లేదా అని. బట్ నాకు ఇప్పటికైతే ప్రెసెంట్ ఐడియా లేదు. మళ్ళా నేనైతే ఫర్ ఈచ్తోనే ప్రిఫర్ చేస్తాను. మీరు ఫర్తో కూడా చేయొచ్చు చేసేవాళ్ళు. జనరల్గా అయితే ఫర్ పెట్టుకుంటే ఇంక్రిమెంట్ ఆటోమేటిక్గా అలా అవుతుంది. వేర్ పెట్టుకోవడం వల్ల డేటా టైప్ సేఫ్ అయిపోతుంది. సో ఏ టైప్ వచ్చినా తీసుకుంటే బై డిఫాల్ట్ అది క్యారెక్టర్ టైప్. ఫర్ ఈచ్ క్యార్ ఇన్ CH in అడ్రస్ సో ఇప్పుడు ఏంటిది, ఇఫ్ ఆఫ్ CH డబుల్ ఈక్వల్ టు డాట్ క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోట్స్తో ఇచ్చాను. అయితే స్ట్రింగ్ కంపారిజన్ అయితే డబుల్ కోట్స్ ఇచ్చేవాళ్ళం ప్రీవియస్ క్వశ్చన్ లెక్క. సో ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు డాట్. ఇది అంటే మళ్ళీ సేమ్ స్ట్రింగ్ కంకాటినేషన్. ఇక్కడ ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు CH. ఒకవేళ క్యారెక్టర్ కనుక డాట్ అయితే మనం డాట్ని యాడ్ చేయకుండా డాట్ ప్లేస్లో ఇది యాడ్ చేసుకుంటున్నాము. డాట్ కాకపోతే క్యారెక్టర్ డైరెక్ట్గా ఆ క్యారెక్టర్ని మన ఆన్సర్కి అపెండ్ చేసుకుంటున్నాం. అట్ లాస్ట్ మనం మన ఆన్సర్ని రిటర్న్ చేసి చూద్దాం ఏమవుతుందో. రిటర్న్ ఆన్సర్. ఎర్రర్. సో too many character, సారీ ఆన్సర్ పైది ఒక్కటే క్యారెక్టర్, కిందది ఏంటిది ఒక స్ట్రింగ్ ని అపెండ్ చేస్తున్నాం. ఎందుకంటే 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. సింగిల్ కోట్స్ పెడితే అది 1 క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ లో పెట్టాలి మనం. యాక్సెప్టెడ్, సబ్మిట్. పర్ఫెక్ట్. only beats 31% పీపుల్ అంట. అంటే మనకన్నా 70% పీపుల్ ఇంకా బెటర్ వేలో దీన్ని సాల్వ్ చేశారు. చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్ హౌ వీ హ్యావ్ డన్ అన్నది మనం దాన్ని అనలైజ్ చేద్దాం. బట్ ఇది ఫస్ట్ డే కాబట్టి నేను దాని మీద ఫోకస్ చేయట్లేదు. విల్ ష్యూర్లీ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 1512 number of good pairs. Okay, so given an integer array of integers nums, return the number of good pairs అంట. ఇప్పుడు గుడ్ పేర్స్ అని దేన్ని అంటున్నారు. ఏ పేర్ I, J is called good if nums of I equal to nums of J and I less than J. అంటే nums of I అంటే ఈ వాల్యూస్ దేనికైతే ఈక్వల్ ఉన్నాయో, లైక్ 1 is equal to 1 ఇక్కడ ఈక్వల్ ఉంది, మళ్ళీ ఈ 1 దీనికి కూడా ఈక్వల్ ఉంది. 2 పేర్స్ ఇక్కడ
1, 1 కూడా ఈక్వల్, ఇది ఒక పేర్ 3 అండ్ దెన్ 3, 3 కూడా ఈక్వల్. సో 4 pairs ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం వాళ్ళకి ఏం కావాలంటే గుడ్ pairs కావాలి. సో ఇఫ్ యూ గో హియర్, ఇఫ్ యూ పేస్ట్ దిస్ హియర్, సో ఒక అరే ఉంది మనకి 1, 2, 3, 1, 1, 3. సో ఇది 0 ఇండెక్స్డ్ అరే, అంటే 0 ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 3, 4, 5 ఎక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పాడు 0 ఇండెక్స్ అరే అని చెప్పారు అక్కడ. సో 0 నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనకి ఎన్ని ఇండెక్స్ పేర్స్ ఈక్వల్ అవుతున్నాయి, 0 ఇండెక్స్ విత్ i0 ఉండి j గనక 3 ఉంటే ఈక్వల్, i0 ఉండి j గనక 4, j4 ఉంది ఈక్వల్ అయినాయి, బికాస్ 1, 1 ఈక్వల్ అగైన్, i వచ్చేసి 3 అండ్ j వచ్చేసి మళ్ళా 4 ఈక్వల్, అండ్ నెక్స్ట్ 3, 3లో i వాల్యూ వచ్చేసి 2, j వాల్యూ వచ్చేసి 5. సో 2, 5. సో ఈ 4 pairs అనేవి ఈక్వల్. సో వీ డోంట్ నీడ్ ద పేర్ కౌంటింగ్, బట్ జనరల్గా మనం దీని నంబర్ రిటర్న్ చేస్తే చాలు. సో సింపుల్ వేలో నా మైండ్లో స్ట్రైక్ అయింది ప్రజెంట్ డబల్ లూప్, 2 లూప్స్ వాడి చేయడము. బట్ మనం చూద్దాం ఒకసారి అలా అవుతుందా లేదా అన్నది. ఓకే, సో ఫర్ ఆఫ్ ఫస్ట్ ఇంటూ రిజల్ట్ కోసం కౌంటర్ ఈక్వల్ టు 0 ఫస్ట్. సో ఇక్కడ ఏం చేద్దాం, ఫర్ ఆఫ్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ nums డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. ఇప్పుడు j వచ్చేసి ఫర్ ఆఫ్ ఇంట్ j ఈక్వల్ టు i ప్లస్ 1, j లెస్ దాన్ nums డాట్ length j ప్లస్ ప్లస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇఫ్ ఆఫ్ nums ఆఫ్ i డైరెక్ట్ గా ఇచ్చింది, nums ఆఫ్ i డబుల్ ఈక్వల్ టు nums ఆఫ్ j. ఒకవేళ i అండ్ j ఉన్న వాల్యూ కనుక ఈక్వల్ అయితే మనం ఏం చేయాలి, కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1, అంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని అర్థము. రిటర్న్ కౌంట్ చేసి చూద్దాం, రిటర్న్ కౌంట్. సో run. Doubtful guys, yeah, executed, submit చేసి చూద్దాం. సో హోప్ యూ గాట్ ఇట్. జనరల్గా మనం ఇటరేట్ చేసాము 2 times అండ్ దాని రిజల్ట్ని తెచ్చుకున్నాం. యా గుడ్, బట్ స్టిల్ నాట్ దట్ బెస్ట్ థింగ్, బట్ ప్రెసెంట్ అయితే సాల్వ్ అయింది. సో దిస్ ఈస్ our 3 questions for our day 1. Again we will meet at day 2 with another 3 questions. Yeah, thank you.